వెల్కమ్ టు నేషనల్ తెలుగు మీడియా. విజయవాడ ప్రకాశం బ్యారేజ్కు పోటెత్తిన వరద. 35 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల. ప్రకాశం బ్యారేజ్ ఇన్ఫ్లో 45,000 క్యూసెక్కులు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం. నది పరివాహక ప్రాంత ప్రజలను అలర్ట్ చేసిన అధికారులు. సీఎం రేవంత్తో మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్ భేటీ. జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ నివాసంలో సమావేశం. జగన్ నెల్లూరు పర్యటనపై మంత్రి ఆనం విమర్శలు. మైనింగ్ అక్రమాలకు పాల్పడి జైలులో ఉన్న తన సహచరులను కలిసేందుకు జగన్ వస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిని జగన్ అడ్డుకుంటున్నారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. గుంటూరు జిల్లా జైలు దగ్గర ఉద్రిక్తత. బెయిల్పై మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ విడుదల. మరో కేసులో కిషోర్ను అరెస్ట్ చేసిన పోలీసులను అడ్డుకున్న కిషోర్ కుటుంబ సభ్యులు. కిషోర్ను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆరోపణ. రెంటచింతల పిఎస్కు కిషోర్ తరలింపు. కిషోర్పై ఇప్పటికే పలు కేసులు నమోదు. తెలంగాణ వ్యాప్తంగా ఈడీ దాడులు. గొర్రెల పంపిణీ కేసులో ఈడీ అధికారుల తనిఖీలు. హైదరాబాద్లో 8 చోట్ల ఈడీ సోదాలు. రూ. 700 కోట్ల వ్యవహారంలో ఈడీ తనిఖీలు. లోలోనా పేరుతో ప్రభుత్వ స్కామ్గా మార్చిన మొయినుద్దీన్కు చెందిన లోలోనా కార్యాలయాల్లో సోదాలు. మొయినుద్దీన్, ఇక్రముద్దీన్ నివాసాల్లో ఈడీ సోదాలు. మాజీ డైరెక్టర్ రామచంద్రనాయక్, మాజీ మంత్రి ఓఎస్టీ కళ్యాణ్ నివాసాల్లోనూ సోదాలు. హైదరాబాద్ పీసీసీ చీఫ్ను కలిసిన మైనార్టీ నేతలు. జూబ్లీహిల్స్ టికెట్ అజార్కు ఇవ్వాలని డిమాండ్. మైనార్టీల డిమాండ్ను హైకమాండ్కు చెప్పిన పీసీసీ చీఫ్. లోక్సభలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని ఖండించిన ఖర్గే. ట్రంప్ పేరు ఎత్తే ధైర్యం మోదీకి లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మధ్యవర్తిత్వానికి ఏ దేశాన్ని అనుమతించలేదు ఖర్గే. ఏపీ లిక్కర్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్. దుబాయ్ నుంచి వచ్చిన వరుణ్ అరెస్ట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసిన సిట్. ఏపీ లిక్కర్ కేసులో A40గా ఉన్న వరుణ్. నెల్లూరు మాజీ మంత్రి అనిల్ కుమార్ విచారణ వాయిదా. ఆగస్టు 4న విచారణకు రావాలని కోరిన కోవూరు పోలీసులు. రేపు జగన్ పర్యటనతో విచారణ వాయిదా వేసిన పోలీసులు. ప్రశాంతిపై ప్రసన్న అనుచిత వ్యాఖ్యల కేసులో నోటీసులు. అనంతపురంలో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ పర్యటన. రాయలసీమకు జరిగిన అన్యాయం మాటల్లో చెప్పలేనిది. రాయలసీమ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. రాయలసీమ నుంచి ప్రధాని, సీఎంలు అయ్యారు. కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. మాధవ్